నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘపు శనివారపు లైవ్ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. రండి, కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. ఈరోజు పర్ఫెక్ట్ మ్యాన్ సరి అయిన వ్యక్తిని మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. పర్ఫెక్ట్ మ్యాన్, సరి అయిన వ్యక్తి, ఇన్ అదర్ వర్డ్స్ ఏ జెంటిల్ మ్యాన్ అనొచ్చు కదా. ఒక సరి అయిన వ్యక్తి గురించి మనం చూడబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 17వ వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను. యేసు ప్రభు మార్గంలో వెళుతూ ఉన్నాడట. ఒక యవనుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు యేసు ప్రభు దగ్గరకు. యేసు ప్రభు ఎదుట మోకరించాడు. మోకరించి సద్బోధకుడా అని యేసు ప్రభువును ప్రస్తావిస్తున్నాడు. అతను అడుగుతున్నది, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయాలి? ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అని ఎందుకన్నాను అంటే, యవనుడు, ఇక్కడ యవనుడు అని వ్రాయబడలేదు కదా బ్రదర్, మీరు యవనుడు అని ఎలా చెప్తున్నారు అంటారేమో. ఇదే విషయం మరలా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనకు ఉంటుంది, మనం గమనించవచ్చు. అక్కడ యవనుడు అని వ్రాయబడింది. పరిగెత్తుకుంటూ వచ్చాడట. పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు ఆ రోడ్డు మీదే మోకరించినట్లుగా మనం చూస్తున్నాం. మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుణ్ణి నేను కావాలి అని అడుగుతున్నాడు. సరైన వయసులో వచ్చాడండి. యవ్వన కాలంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. అలాగే పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చాడు. రోడ్డు మీద బయట మోకరించినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఈరోజు మందిరాల్లోనే మోకరించి ప్రార్థించే వారిని మనం చూడలేకపోతున్నాం. రోడ్డు మీద బయట ఆ యవనుడు మోకరించాడట. మోకరించి సరి అయిన ప్రస్తావన, సద్బోధకుడా, యేసు ప్రభు ఒక మంచి బోధకుడు, యేసు ప్రభు దేవుడు అని గుర్తించాడు కాబట్టి సద్బోధకుడు అని ప్రస్తావిస్తున్నాడు. మరలా ప్రస్తావిస్తూ అంటున్నాడు, నిత్య జీవమునకు వారసుణ్ణి కావాలి అని నేను చేయమంటాను. సరైన టైంలో వచ్చాడు, సరైన విధంగా నడుచుకుంటున్నాడు, సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు, సరైన విధంగా అడుగుతున్నాడు. రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ పర్సన్, రైట్ డిజైర్. అందుకే సరైన వ్యక్తి, పర్ఫెక్ట్ మ్యాన్ కదా. ఇన్ని గుణాలు కలిగిన వ్యక్తి వచ్చి నిత్య జీవానికి వారసుని కావాలి, నన్ను ఏం చేయమంటావు అంటే యేసు ప్రభు చెప్పాడు, ఆజ్ఞలు అనుగ్రహించబడినాయి కదా, ఆజ్ఞలు పాటిస్తున్నావంటే అంటున్నాడు, బాల్యము నుండియే నేను ఇవన్నీ పాటిస్తున్నాను అంటున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి తన మీద ప్రేమతో యేసు ప్రభు విషయాన్ని తెలియపరుస్తున్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాడు. యేసు ప్రభు అతను ప్రేమించి చెప్పాడు. ఎందుకంటే అన్నీ పాటిస్తున్నావు, ఒకటే కొదువు ఉంది, ఒక్కటి సరి చేసుకుంటే నీవు నిత్య జీవానికి వారసుడు అవుతావు, నిత్య రాజ్యంలో చోటు సంపాదించుకుంటావు. ఒకటి కొదువుగా ఉందా, ఒక్కటి సరి చేసుకోమని తెలియపరిచింది తనను ప్రేమించే. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరిచేస్తున్నాడంటే నీ యొడల ప్రేమ కలిగే ఆ ఒక్క విషయంలో కూడా నువ్వు సరిచేయబడి, సరిదిద్దపడి దేవునికి ఇష్టనిగా జీవిస్తే నీ కొరకు దాచి ఉంచిన ప్రతి ఆశీర్వాదాన్ని నీవు స్వతంత్రించుకుంటావనే వాక్యం ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తుంటాడు. ఇక్కడ ఈ యవనుడిని యేసు ప్రభు ప్రేమించి అని రాయబడింది కదండి. ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేసే, పరలోకంలో ధనం కలిగింది, నువ్వు వచ్చి నన్ను వెంబడించి మాట అన్నప్పుడట ఈ సరైన వ్యక్తి,
సరైన విధంగా నడుచుకున్న వ్యక్తి సరిగ్గా ప్రతిస్పందించలేకపోయాడు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడట. మిగుల ఆస్తి కలవాడు కనుక, తన హృదయం తన ఆస్తి మీదే ఉంది కనుక, ధనాశ అనే పాపంలోనే ఉండిపోయాడు కనుక, దాన్ని విడిచిపెట్టుకోవడం తనకి ఇష్టం లేదు కనుక దుఃఖపడుచు వ్యసనపడుచు వెళ్ళిపోయాడట. పరలోకపు గవిని దాకా వచ్చాడు కదా, కొంచెం ఆ ఒక్క విషయం సరి చేసుకుంటే పరలోకంలో చేరిపోయాడు. ఆ ఒక్క విషయం సరి చేసుకోకుండా వ్యసనపడుచు తిరిగి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అన్ని విషయాల్లో దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావేమో, ఆ ఒక్క విషయంలో తప్ప, ఆ ఒక్క విషయంలో నువ్వు సరి చేయబడితేనే నిత్య జీవానికి వారసుడవు కాగలవు అని దేవుడు నిన్ను ప్రేమించి తెలియపరుస్తున్నాడు. ఆ ఒక్క విషయంలో సరి చేసుకుని సంపూర్ణునిగా, నిత్యరాజ్య వారసునిగా నీవెందుకు జీవించకూడదు? ఒకసారి ఆలోచించు. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, సరైన సమయంలో సరైన విధంగా ఆయన సరైన నీ యొద్దకు ఆయన సరైన ప్రశ్న అడిగాడు ప్రభు. పర్ఫెక్ట్ మ్యాన్గా మేము చూస్తున్నాం, కానీ ఆ ఒక్క విషయంలో సరిచేసుకోమని నువ్వు ప్రేమతో తెలియపరిచినావు. సరిచేసుకోనకుండా దుఃఖపడుచు వ్యసనపడుచు వెళ్ళిపోయినట్లుగా నిత్య రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లుగా నేను చూస్తున్నాను. ఆ ఒక్క విషయంలో సరిచేసుకోమని నీవు మాకు ప్రేమతో తెలియపరుస్తున్నావేమో. సరిచేసుకుని నువ్విచ్చు ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుని భాగ్యము అందరికీ నీకు కలుగ చేయమని అడుగుతున్నాను. ఆయన నువ్వు మమ్మల్ని సరిచేసుకోనమంటుంది, సరిదిద్దుకోనమంటుంది. మా క్షేమం కొరకే, మా ఆశీర్వాదం కొరకే, మా మీద ప్రేమతో నువ్వు తెలియపరుస్తున్నావు. నీ మాట విని సరిదిద్దుకోవడం మాకే క్షేమం అని గుర్తెరిగి ఈరోజు ఎంతమంది ఆ ఒక్క విషయంలో సరిచేసుకుని నీకు ఇష్టలుగా, నీకు సమీపస్తులుగా మారుతున్నారు, వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ, నీ మాట విని నీ మాట ప్రకారం సరిచేసుకోవడం, దిద్దుకోవడం మాకు ఆశీర్వాదము కనుక ఆ విధంగా సరిచేసుకుని దిద్దుకునే స్వభావము నాయన, అటువంటి ఆత్మ మాకు అనుగ్రహించమని, సరిదిద్దబడిన వారమై, సరిచేయబడిన వారమై, నీ చిత్తానుసారంగా నీకు ఇష్టలుగా జీవించు మహాభాగ్యము కలుగ చేయమని యేసు అను శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.